మరో కొత్త అడ్వెంచర్ వెహికల్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. కంప్లీట్గా మీకు ఒక ఎఫెక్టబుల్ ప్రైస్లో ఒక అడ్వెంచర్ వెహికల్ కావాలనుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకోసం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2025లో మనకి కంప్లీట్గా ఎస్డి అడ్వెంచర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా వచ్చే ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కంప్లీట్ న్యూ ఫ్యూచర్స్ని అయితే యాడ్ చేశారనమాట. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ కానీ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ డ్యూయల్ హెడ్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్యూయల్ హెడ్ ల్యాంపే వస్తుంది అనమాట. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి ఇచ్చింది అయితే మనకి జావా షోరూమ్ వాళ్ళు మదిలపాలెం బ్రాంచ్ వాళ్ళు అనమాట. అండ్ కంప్లీట్గా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కానీ అలాగే మీకు లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనం కంప్లీట్గా అండ్ ఫ్రెండ్స్ మనకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కంప్లీట్గా చేంజెస్ని అయితే తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 6 కలర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. కంప్లీట్గా మన ఫ్రంట్ హెడ్ ల్యాంప్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు దాకా కొన్ని అడ్వెంచర్ వెహికల్స్లో మాత్రమే మనకి అడిషనల్గా మన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది వేసుకుంటాం. కాకపోతే దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి డ్యూయల్ హెడ్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ది మనకి వచ్చేటప్పుడు కూడా ఎల్ఈడి లైట్స్తో వస్తుంది. సెకండ్ వన్ వచ్చేటప్పుడు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే నైట్ డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మనకి వేజర్ కూడా మనకి అడ్జస్టబుల్ వేజర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా మనకి ప్రీవియస్ వర్షన్కి వేజర్ని అడ్జస్ట్మెంట్ లేదు, మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మీకు. అలాగే కన్సోల్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. రెండు కూడా లివర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఎల్లింక్తో మనకి ఇక్కడ యూస్ చేసుకుంటే మనకి అడ్జస్టబుల్ అవుతుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చిన్న అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. మరీ ఎక్కువ అయితే అప్ అండ్ డౌన్ అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు అండ్ కన్సోల్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మనకి ప్రీవియస్ వర్షన్లోకి వచ్చేటప్పుడు కూడా సేమ్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చేటప్పుడు ఎస్పెషల్గా ట్రాక్షన్ కంట్రోల్ని అయితే యాడ్ ఇప్పటికి కూడా మనకి ట్రాక్షన్ కంట్రోల్ని అయితే యాడ్ చేశారనమాట కంప్లీట్గా వచ్చేటప్పుడు కూడా. అండ్ చాలా మందికి మనకి 10/10కి యూస్ చేసినప్పుడు టర్నింగ్స్ కొట్టేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా యూస్ఫుల్ మనకి ఇదనమాట. అండ్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది లాంగ్ రైడర్స్ కానీ. అలాగే మనకి ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకైతే ఎస్పెషల్గా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే మన సీట్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 802 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రైడర్ అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మీరు కంప్లీట్గా చూసుకుంటే కూడా వెహికల్ వెయిట్ అన్నది కూడా ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ అయితే చేశారు. ఆల్మోస్ట్ మీకు 182 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నదన్నమాట. లైట్ వెయిట్ కానీ ఇప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ వర్షన్లో ఆల్మోస్ట్ మీకు 205 210 అరౌండ్ మీకు వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ కంప్లీట్గా మీకు వెహికల్ వెయిట్ అయితే చాలా తగ్గించారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బెటర్గా ఉన్నాం. మన ట్యూబ్ టైర్స్ అయితే వస్తుంది విత్ ఫోక్ వీల్స్ అయితే వస్తుంది. మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు అని నేను కొన్ని దీంట్లో సైట్స్లో చూసాను. ఒక అరౌండ్ ఒక 2-3,000 మనం పెట్టుకుంటే ఎఫెక్టబుల్గా ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ మన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా వచ్చేటప్పుడు కూడా చేంజ్ చేయలేదు. మనకి సేమ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 350cc ఇంజిన్ అయితే వచ్చింది అనమాట. అండ్ లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 29 PS అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టార్క్ వెర్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు 29 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇవ్వడం వల్ల చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి. అండ్ చైన్ డ్రైవ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఓపెన్ చైన్ డ్రైవ్ ఉంది కాబట్టి మీకు ఎవ్రీ 500 kilometers ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మన సస్పెన్షన్ గురించి మాట్లాడారు. కంప్లీట్గా మన సస్పెన్షన్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వీల్స్ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్రంట్ వచ్చేటప్పటికి 21 inches వీల్ వస్తుంది. అండ్ మనం డిస్క్ సైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి 320 mm వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 240 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా ఏమేమి చేంజెస్ చేశాడంటే ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పుడు సీట్ కంఫర్ట్ అయితే చాలా కంఫర్టబుల్గా చేయడం జరిగింది. మన డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ డిజైన్ వచ్చేటప్పుడు ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కంప్లీట్ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీగా మీకు ఫ్రంట్ హెడ్ ల్యాంప్ దగ్గర నుంచి అండ్ సిట్టింగ్ కానీ అలాగే మనకి కలర్స్ వేస్గా కానీ కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూస్తున్నారు కదా ప్రీవియస్ వర్షన్ మోడల్ మొత్తం కంప్లీట్గా ఉందన్నమాట డిజైన్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ కానీ మనకి ప్రీవియస్ వర్షన్లోకి వచ్చేటప్పుడు నార్మల్ హాలోజన్ బల్బ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా ఈసారి వచ్చేటప్పటికి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ప్లస్ మనకి ఎల్ఈడి లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ హెడ్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి డ్యూయల్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన కన్సోల్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు డిజిటల్ కన్సోల్ అండ్ మనకి కాల్ ఇండికేషన్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్గా దీంట్లో వచ్చేటప్పుడు మనకి 2025 మోడల్లోకి వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా ఏం చేస్తారంటే ట్రాక్షన్ కంట్రోల్ అయితే యాడ్ చేయడం జరిగింది. సేమ్ ఫీచర్స్ అనమాట. కాల్ ఇండికేషన్, నావిగేషన్ కానీ అలాగే ఫ్యూల్ ఇండికేషన్, ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు, ఇలాంటి మంచి ఫీచర్స్ అన్ని కూడా ఎస్డి అడ్వెంచర్లో అయితే ఉన్నాయన్నమాట కంప్లీట్గా వచ్చేటప్పటికి. అండ్ ఓవరాల్గా వెహికల్ వేస్గా 2025కి 24 మోడల్కి చూసుకుంటే కూడా సిట్టింగ్ వేస్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉండేది అనమాట. కంఫర్టబుల్ సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డ్యూయల్ సీటింగ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ట్యాంక్ దగ్గర గార్డ్స్ కానీ కంప్లీట్గా అయితే చేంజ్ చేశారనమాట. అండ్ ప్లస్ మనం ఒకసారి రైడింగ్ యొక్క విషయానికి అయితే వెళ్దాం ఒకసారి.
అండ్ ఫ్రెండ్స్ రైడింగ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉన్నదన్నమాట. అండ్ రైడర్ అండ్ పిలియన్ కూడా అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్గా మనకి వీకెండ్ రైడర్స్ కానీ సోలో రైడర్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్గా మనకి ఏదైతే యూత్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఎస్డి అడ్వెంచర్లోకి వచ్చేటప్పటికి. అండ్ న్యూ ఫీచర్స్ అండ్ న్యూ కలర్స్ను మనకి తీసుకురావడం జరిగిందనమాట 2025 మోడల్లోకి వచ్చేటప్పుడు కూడా. అండ్ అలాగే మన ఫ్రంట్ హెడ్ ల్యాంప్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నైట్ రైడ్స్ చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ కూడా చాలా తగ్గించడం జరిగిందనమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే చాలా లాంగ్ రైడ్స్ వెళ్ళడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హెవీ వెయిట్ ఉన్నా కూడా ఇబ్బంది అనమాట. అలాగే మీకు అలాగే ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చారో 15.5 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బెటర్ ట్యాంక్ కెపాసిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మీకు మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఎందుకంటే మన దీంట్లో వచ్చేటప్పటికి ఇది 350cc ఇంజిన్ కాబట్టి తక్కువ మనకి కెపాసిటీ అయితే ఉన్నది కాబట్టి మనకి తక్కువ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా వెహికల్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి మంచి ప్రైస్లో అయితే వస్తుంది అనమాట వచ్చేటప్పుడు కూడా మనకి ఎస్డి అడ్వెంచర్ వచ్చేటప్పుడు కూడా. అండ్ కన్సోల్ విషయం గురించి మాట్లాడుకుంటే డిజిటల్ కన్సోల్ అలాగే కాల్ ఇండికేషన్ కానీ అలాగే మీకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట కన్సోల్ కూడా. ఎందుకంటే మనకి సన్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మంది కన్సోల్స్ ఏంటంటే కనిపించదు కన్సోల్ సరిగ్గా, కాబట్టి మన దీంట్లో వచ్చేటప్పుడు అడ్జస్టబుల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వేజర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మంచి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే యూఎస్బీ పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ట్యాంక్ దగ్గర వచ్చేటప్పటికి. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మీరు రైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే మొబైల్కి మనకి ఇది మనం ప్రొవైడ్ చేసుకుంటే దాంట్లో మనం పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. అండ్ నావిగేషన్ కోసం మనం ఎలాగో లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకుంటాం. దాన్ని పెట్టుకొని మీరు ఛార్జ్ చేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇస్తున్నారు కాబట్టి అండ్ ఓపెన్ చైన్ డ్రైవ్ ఇస్తున్నారు కాబట్టి మీరు కొంచెం లాంగ్ రైడ్స్ గట్రా వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి క్లీన్ చేసుకుంటే రైడ్ అనేది చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ మన దీంట్లో కూడా స్విచబుల్ ఏబిఎస్ ఇచ్చి ఉంటే కూడా చాలా బెటర్గా ఉన్నాం. ఇది మనకు కొంచెం ఇవ్వలేదు, అవాయిడ్ చేయడం జరిగింది. కానీ నెక్స్ట్ దాంట్లో ఏమైనా ఎంటర్ చేస్తారేమో అని చూడొచ్చు. అండ్ ఓవరాల్గా మనకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక బెస్ట్ ప్రైజ్లోని మనకి అడ్వెంచర్ వెహికల్ వస్తుందన్నమాట ఎస్డి అడ్వెంచర్ అనేది కూడా. అండ్ అలాగే మీకు మీకు ఆల్మోస్ట్ మీకు కాంపిటేటర్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు KTM 390 ఉన్నది. అలాగే ఎస్డి మనకి కంప్లీట్గా ఎస్డి అడ్వెంచర్ వచ్చేటప్పుడు కూడా. అండ్ అలాగే మనకి స్క్రాంబ్లర్ 440 కానీ అండ్ మనకి ఎక్స్పల్స్ 210 కానీ ఇలాంటి మంచి వెహికల్స్ కూడా అన్నిళ్ళు కూడా కాంపిటేటర్ వెహికల్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025లో ఎస్డి అడ్వెంచర్ వచ్చేటప్పుడు కంప్లీట్గా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఎస్డి అడ్వెంచర్ వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ఏదైతే మంచి ఫ్యూచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారో ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. ఎస్పెషల్లీ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్గా వస్తుంది, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఇప్పుడు దాకా కొన్ని మనకి ఏ వెహికల్లో ఉండదు డ్యూయల్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట కంప్లీట్గా వచ్చేటప్పుడు. అండ్ ఫోక్ వీల్స్తో అయితే వస్తుంది. మనకి ఇంజన్ వచ్చేటప్పుడు కూడా లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పవర్ అండ్ ఆర్పిఎం చూసుకొని అలా బెటర్ మనకి పవర్ అయితే వస్తుంది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 15.5 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ మైలేజ్ వచ్చేటప్పుడు మీకు ఆల్మోస్ట్ మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా 350 సిగ్మెంట్ సీసీ కాబట్టి మనకి ఎక్కువ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ మీకు బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ మీకు వెహికల్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఎక్కడైనా చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మీకు కరెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.